నానా సో ఫ్యామిలీ అందరు కూర్చొని మంచి ఫుడ్ కూడా తినొచ్చు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటంటే ఒకసారి చూడండి. ఈరోజు ఈ వీడియోలో ట్యాంక్ బండ్ గురించి తెలుసుకుందాం. అదేనంటే హుస్సేన్ సాగర్. యాక్చువల్లీ హుస్సేన్ సాగర్ హైదరాబాద్లో మధ్యలో ఉంటుంది, అంటే నగరం నడిబొడ్డున ఉంటుందన్నమాట. ఇది మనుషులు నిర్మించిందే. యాక్చువల్లీ ఈ సరస్సుని 1562లో ఇబ్రహీం కూలి కుతుబ్ షా పాలన కాలంలో హజ్రత్ హుస్సేన్ అనే వ్యక్తి దీన్ని నిర్మించాడు అనమాట. సో ఆ జలాశయంలో మధ్యలో ఒక గౌతమ బుద్ధుడు విగ్రహం ఉంటుంది. సో అది 1992లో ఏకశిల బుద్ధ విగ్రహాన్ని నిర్మించారు. సో మనం ఈ ట్యాంక్ బండ్కి వెళ్ళే రూట్లో దీని యాక్చువల్ హుస్సేన్ సాగర్ అంటారు. ఈ ట్యాంక్ బండ్ అంటే ఏంటంటే సికింద్రాబాద్ ప్లస్ హైదరాబాద్ ఈ రెండు జంట నగరాలను కలిపే రహదారి ఏదైతే ఉందో చుట్టూ దాన్ని ట్యాంక్ బండ్ అంటారు. సో మనం హుస్సేన్ సాగర్ అన్నా ట్యాంక్ బండ్ అన్నా అదే ప్లేస్ అనమాట. మనం ఎప్పుడైనా హుస్సేన్ సాగర్ వెళ్ళినప్పుడు అక్కడ నియర్ బై ఉన్న ప్లేసెస్ చాలా వరకు నెక్లెస్ రోడ్ ఉంటుంది, అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ గార్డెన్ ఉంటుంది. దాన్ని అంబేద్కర్ స్టాచ్యూ వెనకాలే మనకి ప్రసాద్ ఐమాక్స్ సినిమా థియేటర్ ఉంటుంది పెద్దది. సో అలా ముందుకెళ్తే మనకి హుస్సేన్ సాగర్ వెళ్ళే రూట్లోనే ఎన్టీఆర్ గార్డెన్ దాడిని ఎమ్మన్నే మనకు రీసెంట్ టైంలో కట్టినటువంటి తెలంగాణ సచివాలయం కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక చూడండి, అలా ముందుకెళ్తే మనకి లుంబిని పార్క్, దాని తర్వాత అమరవీరుల స్తూపం రీసెంట్ టైంలో ప్రతిష్ఠించారు అక్కడ. చాలా బాగుంటాయి. సో ఒక్కదానికి వెళ్తే మనం దాదాపు ఇవన్నీ కవర్ చేసుకొని రావచ్చు. సో వీలైతే మీరు కూడా వెళ్ళండి. ఈ వీడియో ఒకసారి అందరూ చూడండి, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇక పార్కింగ్ ప్లేస్కి వచ్చేసినాం. మీకు ఇక్కడ కనిపిస్తుందని మొత్తం పార్కింగ్ ప్లేస్. ఇది బైకులు కార్లు అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇంకా క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది లుంబిని పార్క్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ టికెట్ తీసుకునే కౌంటర్ ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళడం కోసం అని చెప్పి ఒక 20 రూపీస్ టికెట్. సో ఇక్కడ అందరు వెళ్తున్నారు కదా, ఇక లైన్లో వెళ్ళి టికెట్ తీసుకోవాలి. సో పబ్లిక్ కూడా ఎక్కువ లేరు, ఎందుకంటే మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కాబట్టి. ఈవినింగ్ టైం అయితే ఫుల్ రష్ ఉంటుంది. సో టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేస్తే మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుంది. టికెట్ తీసుకున్న తర్వాత లేడీస్ అందరూ ఒక లైన్లో, జెంట్స్ అందరూ ఒక లైన్లో వెళ్తే ఇక్కడ చెక్ చేసి లోపలికి పంపించగానే మనకి గార్డెన్ కనిపిస్తుంది, వాటర్ ఫాల్స్ అవన్నీ కనిపిస్తాయి. లోపల అందరిగా క్రౌడ్ ఎక్కువ ఉంది. చూడండి ఒకసారి. అయిందవి పోయిందాకి చూడనగా మను ఎక్కడికి వచ్చారు? టైం పాస్ ట్యాంక్ బండా? చూడు అయిందవి ఇదేనా? దా మనం ఆ లోపల నుంచి వెళ్ళు. మనం గోడ అంచుకుంటూ. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ ఆడుకోవడానికి చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అసలు బ్యూటిఫుల్గా ఉంది. ఇక పిల్లలందరికీ ఆడుతూ ఉన్నారు చూడు. వాటర్ మంచిగా లేదో తెలియదు కానీ బాగుంది. అయినవి హలో హలో మను
అయిందా ఎందుకు అన్ని పరిశ్రమలో పడ్డది మా అయిందా అంతేనా దా ముందుకెళ్దాం దా ఇవంతా మొత్తం సిట్టింగ్ ప్లేసెస్ సో ఫ్యామిలీ అందరు కూర్చొని మంచి ఫుడ్ కూడా తినొచ్చు ఇక్కడ ఎక్సలెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది అందరు పీస్ఫుల్గా కూర్చున్నారు కదా సో ఇంకా ముందు మేము ఒక్కసారి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత చూపిస్తాను అక్కడ నుంచి కొంచెం ముందుకు మూవ్ అయిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలంటే అంటే బోటింగ్ చేయాలనుకున్నా సో ఇండివిజువల్గా కానీ మొత్తం గ్రూప్ ఆఫ్ పీపుల్స్ వెళ్ళాలనుకున్నా ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇక్కడంతా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి మీకు కావాల్సింది ఏమైనా కొనుక్కొని తినొచ్చు అలా ముందుకెళ్తే షాపింగ్ కూడా ఉంటుంది షాపింగ్ కూడా చేసుకోవచ్చు ముందుకెళ్ళిన తర్వాత ఇక మధ్యలో అయితే మనం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అసలు నా వీడియో ఏం పట్టించుకోవట్లేదు ఆమె ఇక్కడ నుంచి ముందుకు మూవ్ అయిన తర్వాత కొద్దిగా నడిచిన తర్వాత అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి సో ఈచ్ 150 రూపీస్ పెద్దలకైతే 3 to 4 years పిల్లలకైతే ఫ్రీ మొత్తానికైతే బోటింగ్కి వెళ్తున్నాం మా ఇందవి పర్షన్లో పడ్డది తీస్తాను నేను ఎందువి టికెట్ తీసుకున్న తర్వాత ఇక లోపల వచ్చి కూర్చున్నాం మా బోట్ ఇక బయలుదేరింది సో నీట్గా అలా వెళ్తుంది కానీ ఒకటి ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుంది హుస్సేన్ సాగర్ అంటేనే ముక్కు మూసుకోవాలని చెప్తారు కదా మూసినది సో స్మెల్ అయితే వస్తుంది అందరు కూర్చున్నారు అక్కడ ఎన్ని సీట్లు ఉంటాయో అంతమందినే లోపలికి అలౌడ్ చేస్తారు సో ఎంతమంది వచ్చినా నెక్స్ట్ దాంట్లో రావాల్సిందే స్టార్టింగ్ పై నుంచి ఇక్కడికి రావడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది ఇక వచ్చేసినాం సో మనం గౌతమ్ బుద్ధుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వచ్చేసినాం ఆ లోపలగా ఈ విధంగా ఉంటుంది హోమ్ ప్లేస్ సో అక్కడ ఫోటోలు కూడా దిగవచ్చు ఒకసారి చూడండి హైందవి హైందా ఏడికి వెళ్తున్నానా హైందా సో మా పాప ముందు వెళ్తుంటే మేము ఇద్దరం వెనకాల నుంచి అలా వెళ్తున్నాం సో నీట్గా ఒక రౌండ్ మొత్తం తిరిగిన తర్వాత సో ఇది గౌతమ్ బుద్ధుని బ్యాక్ సైడ్ ఇది మనకి ఏకాశిల విగ్రహం కాబట్టి ఒకటే శిల మీద ఆ విగ్రహాన్ని నిర్మించారు సో చాలా బ్యూటిఫుల్గా చెక్కారు కొన్ని చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో మనం ఇక్కడ వదిలేసిన తర్వాత ఎంతసేపు అయినా ఉండొచ్చు ఒక 2-3 అవర్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు నో ప్రాబ్లం తర్వాత మళ్ళీ బోట్ వచ్చిన తర్వాత దాంట్లో వెళ్ళిపోవచ్చు ఒకసారి నీట్గా వీడియో మొత్తం చూడండి అక్కడ ఉన్న అందాలు హైందవి 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 మేమైతే ఎటు పడితే అటు తిరుగుతుంది మొత్తం చేస్తుంది మనం నానా పాప్కార్న్ చూపి చూపించు ఏయ్ హలో హలో నానా ఆ ఆ ఆ ఆ ఆ
హైందవి ఏం చేస్తున్నారు? అయ్యి దొంగదా నేను తింటున్నావు. ఏందన్నది? సో చాలా వరకు అందరూ ఫ్యామిలీతో వచ్చారు. సో చాలా నీట్గా చాలా బాగుంది. ప్లేస్ మాత్రం ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం అక్కడ ఎన్ని ఫొటోస్ తీసుకున్నా వీడియో తీసుకున్నా ఎవరు అబ్జెక్షన్ ఏం చేయరు. చాలా బాగుంటుంది. ఇంకా మేము ఒక 2 hours ఎంజాయ్ చేసిన తర్వాత రిటర్న్ అయ్యాం. రిటర్న్ అంటే ఇక బోట్లో వచ్చి కూర్చోడానికి చెప్పి నిల్చున్నాం. అక్కడ ఏదైతే వస్తుందో అది ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళందరూ దిగేస్తారు. దాంట్లోకి మనం చూసిన తర్వాత దాంట్లోకి ఎక్కి కూర్చోవాలి. అట్లా 2 బోట్లు ఉంటాయి. సో అవే వస్తూ పోతూ ఉంటాయి. చూడండి ఒకసారి అందరూ జనాలు ఎలా కూర్చున్నారు. ఒక్కరు కూడా అంటే అక్కడ 2 ఉంటారు. ఒకరు బోట్ నడిపేవారు, ఒకరేమో దింపడానికి దానికి. సో వాళ్ళందరూ దిగిన తర్వాత మేము ఎక్కి కూర్చున్న తర్వాత చాలా ముందుకు మూవ్ అవుతుంది. సో దూరంగా వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి చుట్టూ తిరుగుతాయి అన్నమాట. గౌతమ్ బుద్ధుని చుట్టూ తిరిగి బోటు మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో అక్కడికి వెళ్తుంది. ఒకసారి చూడండి చాలా బాగుంటుంది. మధ్యాహ్నం టైం కాబట్టి ఎండ ఎక్కువగా ఉండే, సో మీకు అక్కడక్కడ బ్లాగ్ అనిపిస్తుంది, కానీ ఇప్పుడు చాలా బాగా వస్తుంది వీడియో. ఒకసారి చూడండి. సో ఆ విధంగా చుట్టూ అట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరు వెళ్ళినా మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. దాదాపు మేము బయటకు వచ్చేసరికి 4-4:30 అయింది. ఆ టైంకి చూడండి క్రౌడ్ ఎట్లా ఉంది. స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. ఫుల్ క్రౌడ్, ఫుల్ రష్ ఉంది. సో అలా బయటకు వచ్చి చిన్నగా షాపింగ్ చేయడం కోసం చెప్పి మనం వెళ్తుంది. సో మీకు ఎవరికైనా ఇండివిజువల్గా బోటింగ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం 3 members ఉన్నా 4 members ఉన్నా 400 రూపీస్, ఒక్కరున్నా ఇద్దరున్నా 400 రూపీసే. అంటే మ్యాక్సిమం 4 members కూర్చోవచ్చు. సో మీకు నచ్చినట్టు ఒక 2-3 బోట్స్ ఉంటాయి అవి ఇండివిజువల్గా పోవడానికి. గుండె ఏడికిరా. హలో హైందవి బాయ్. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. అలా చుట్టూ తిరిగి ఇలా ఎగ్జిట్ అవ్వాలి. ఎక్కడైతే ఎంటర్ అయినామో అక్కడ కాకుండా ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఎగ్జిట్ ఇక్కడ నుంచి అయిన తర్వాత మనం పార్కింగ్కి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మేము రిటర్న్ అయ్యాము ఇంటికి. సో వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.